హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంటి. మీరు చూస్తున్నారు చంటి టెక్ టూల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఎడిటింగ్ గురించి చెప్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే పిక్సార్ట్లో ఓపెన్ చేద్దాం. సో జస్ట్ వెయిట్, ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు పిక్సార్ట్లో ఓపెన్ చేయండి. ఓకే, పిక్సార్ట్లో ఓపెన్ చేద్దాం. జస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ డ్రా టూల్ అని ఒకటి ఉంటాయి. డ్రా మీద వస్తాయండి. తర్వాత పిఎన్జీని అయితే యాడ్ చేసుకుందాం. ఒకటి ఫోటో మీద క్లిక్ చేసి ఒక ఫోటో లేయర్ తీసుకొని ఒక పిఎన్జీని అయితే యాడ్ చేద్దాం. పిఎన్జీస్ అన్ని లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పిఎన్జీ ఓకే, పిఎన్జీని కొంచెం చేద్దాం. ఓకే, యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, యాడ్. ఈ పిఎన్జీ యాడ్ చేసుకున్నాక లేయర్స్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఒక ఫోటో లేయర్ అయితే యాడ్ చేద్దాం. సారీ ఒక ఎంటీ లేయర్ తీసుకోండి. ఎంటీ లేయర్ తీసుకొని ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయగానే ఒక ఫోటోని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి ఒక ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ జస్ట్ ఇలా ప్లేస్ చేయండి. తర్వాత అయితే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేస్ట్ చేశాక ఇలా జస్ట్ ఇలా వదిలేసి తర్వాత మళ్ళీ లేయర్స్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఒక ఎంటీ లేయర్ తీసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి. ఇప్పుడు ఒక పిఎన్జీ యాడ్ చేద్దాం. ఓకే, వెయిట్. ఓకే, ఇప్పుడు ఒక పిఎన్జీ యాడ్ చేద్దాం. పిఎన్జీ ఓకే, ఈ పిఎన్జీని అయితే ఇప్పుడు యాడ్ చేద్దాం. వాటర్ పిఎన్జీ, జస్ట్ మన వేవ్స్ వచ్చేటట్టు. ఓకే, జస్ట్ మన వెయిట్ కొంచెం పెద్ద చేసుకొని ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. సారీ, డిలీట్ అయిపోయింది. ఓకే, ఇంకోసారి. ఓకే, మళ్ళీ గణేష్. ఓకే, గణేష్ చతుర్థి పిఎన్జీ తీసుకోండి. ఇప్పుడు జస్ట్ తర్వాత అదే మనకి వేవ్స్ ఆల్రెడీ కింద ఉన్నాయిగా, ఇది ఒక తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. జస్ట్ ఇలా ఎత్తుకున్నట్టు. ఓకే, కొంచెం ఓకే, పేస్ట్ చేసాగా. ఇప్పుడు వేవ్స్ మీద ట్యాప్ ఇచ్చేసి కొంచెం అయితే వెయిట్. ఓకే, అంత జస్ట్ దాన్ని ఒకసారి పైకి అనేయండి వేవ్స్. ఇప్పుడు మనం వేవ్ లోపల ఉన్నట్టుందిగా. తర్వాత లేయర్స్ మీద ట్యాప్ ఇచ్చేసి ఎంటీ లేయర్ తీసుకోండి. ఒకటి ఎంటీ లేయర్ తీసుకున్నాక ఇంకో పిఎన్జీని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకో పిఎన్జీ. ఓకే, ఇక్కడ లేదా పిఎన్జీ. ఓకే ఓకే, డౌన్లోడ్స్. ఇప్పుడు ఒక జస్ట్ ఎలా అంటే వైరస్ పిఎన్జీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఓకే, దొరకట్లేదు అది ఇక్కడ. జస్ట్ ఇది కాదు, జస్ట్ షార్ట్ జస్ట్ పిఎన్జీ దొరకట్లేదు. ఫ్యూజ్ చేస్తాను కదా. ఓకే, దొరికింది. దీన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం డ్రాగ్ చేసి మనం ఫుల్ స్క్రీన్ అంతా పెట్టుకోండి. మళ్ళీ ఓకే, ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అది యాడ్ చేసేయండి. కొంచెం కిందికి డ్రాగ్ చేసి సేమ్ మనం ఇమేజ్కి తగ్గట్టు, ఫ్రేమ్కి తగ్గట్టు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక ఎంటీ లేయర్ తీసుకొని ఇప్పుడు లాస్ట్ పిఎన్జీ ఎంటీ లేయర్ తీసుకొని ఇప్పుడు ఒక రైన్ పిఎన్జీని అయితే యాడ్ చేద్దాం. రైన్ పిఎన్జీ ఓకే ఓకే, ఇప్పుడు రైన్ పిఎన్జీని అయితే యాడ్ చేద్దాం. ఒక రైట్ మార్క్ ఇచ్చేసి కొంచెం కిందికి అయితే డ్రాగ్ చేయండి. ఓకే,
ఇలా కరెక్ట్ చినుకులు ఉన్నాయిగా, అది కరెక్టు ఎడ్జ్కి వచ్చేటట్టు చూసుకోండి. ఇదైతే స్క్రీన్ బ్లెండింగ్ మోడ్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన ఫేస్ మీద ఉన్న డ్రాప్స్ని అయితే క్లీన్ చేసేయండి మన ఫేస్ పైన ఉన్న డ్రాప్స్. ఓకే, ఎరేజర్ డ్రాట్ అది ఎరేజర్ తీసుకొని క్లారిటీ చేస్తున్నా. ఓకే, అక్కడైతే క్లీన్ చేసేయండి. ఇప్పుడు ఫేస్ మీద గణేష్, ఇప్పుడు వినాయకుని ఫేస్ మీద తమ వాటర్ డ్రాప్స్ని క్లీన్ చేసేయండి. ఓకే, క్లీన్ చేశాక జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చే. ఓకే, ఏమున్నాయి ఇప్పుడు ఈ బ్రష్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇప్పుడు మనం లోపల ఉన్నప్పుడు మన షాడోని అయితే కొంచెం ఇక్కడ అప్లై చేద్దాం. ఓకే, లోపల ఉన్నప్పుడు కొంచెం వాటర్ షాడోస్ అయితే మన మీద పడతాయిగా. ఓకే, కరెక్ట్ సెట్ అయిందిగా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ పోయిందిగా. ఓకే, నేను మళ్ళీ తీసుకొస్తాను అది. వెయిట్. జస్ట్ ఇప్పుడు పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు పిఎన్జీ ఈ పిఎన్జీస్ వేస్ట్ అవసరం లేదు. ఒక ఫస్ట్ పిఎన్జీ ఉందో అదొకటి చేసేయండి. తర్వాత ఇక్కడ ఏబోలో అది నేను క్యాన్సిల్ చేసేయండి ఈ పిఎన్జీస్ అని. అది ఓకే, రాంగ్ మార్క్ ఇచ్చేయండి. ఓకే అన్నీ రాంగ్ మార్క్ ఇచ్చేసారుగా. తర్వాత ఇదైతే కొంచెం ఇటు సైడ్ బ్లాక్ వచ్చేటట్టు చూసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఈ పిక్ని సేవ్ చేసుకోండి. డ్రా టూల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోండి, ఎందుకంటే క్లారిటీ అయితే వస్తుంది, హెచ్డీగా సేవ్ అయిపోతుంది. సో డ్రా అని చెప్పేసి అక్కడ సేవ్ మీద వచ్చేసేస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ ఇమేజ్. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, లైట్ రూమ్ ఓపెన్ చేసేసా. తర్వాత ఇక్కడైతే కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ లైట్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ కొంచెం తగ్గించేయండి. కాంట్రాస్ట్ కూడా కొంచెం తగ్గించేయండి. హైలైట్ కొంచెం ఎక్కువ చేసేయండి, ఏం కాదు. షాడో అనేది కొంచెం తక్కువ చేసేయండి. -51 యాడ్ చేస్తే కొంచెం లుక్ అయితే వస్తుంది. బ్లాక్ కూడా కొంచెం చేసేయండి. మీకు బియర్డ్ కానీ అదే ఏమైనా ఉంటే హైలైట్ చేస్తుంది బియర్డ్ని. తర్వాత వైబ్రేషన్స్లోకి వెళ్ళి కొంచెం చేస్తే మన స్కిన్ టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. తర్వాత టెంపరేచర్ కూడా -5 అలా చేసుకోండి, మంచిగా ఉంటాయి. -5 -4 -5 అలా చేసుకోండి. ఓకే -1 చేసుకోండి నేను. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టూల్లోకి వెళ్ళి క్లారిటీ అనేది పెంచేయండి. క్లారిటీ పెంచితే మన ఇమేజ్కే లుక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ అయితే సెట్టింగ్స్ మనం మాన్యువల్గా చేసుకుందాం. సో షార్ప్నెస్ అనేది పెంచేయండి. తర్వాత డీటెయిల్ కూడా కొంచెం పెంచేయండి. మాస్కింగ్వి, నాయిస్ రిడక్షన్ అన్నీ పెంచేయండి. ఇక 50 to 70 మిడిల్లో ఉంచేయండి. డీటెయిల్ స్మూత్నెస్ మాత్రం 100 పెంచేయండి. స్మూత్ ఉంటుంది మన ఇమేజ్ మాత్రం. ఇప్పుడు కొంచెం ట్రాన్సియెంట్ యాడ్ చేద్దాం. ఓకే స్క్వేర్ కొంచెం ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకొని క్లారిటీ పెంచేయండి. కొంచెం మంచిగా ఉంటుంది బ్లాక్ డార్క్గా. ఓకే, సేమ్ మన 2 కార్నర్ సైడ్స్ అట్లా చేసుకోండి. ఓకే, మీకు ఎలా నచ్చుతుందో, ఎంత డార్క్ కావాలో అలా చేసుకోండి, ఎక్కడెక్కడ కావాలో. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ సేవ్ అవుతుందా? ఓకే, ఇప్పుడు సేవ్ అని వచ్చేసేయండి. సేవ్ టు డివైస్, సేవింగ్, ప్రాసెసింగ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇమేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి ఫోటో ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.